న్యూజెర్సీ ఎడిసన్లో జరిగిన బోనాల జాతరకు విశేష స్పందన వచ్చింది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. సాయిదత్తా పీఠంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల జాతరను అగ్రరాజ్యం అమెరికాలో ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఆధ్వర్యంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. న్యూజెర్సీ ఎడిసన్లోని సాయిదత్త పీఠంలో జరిగిన జాతరకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ లాల్ దర్వాజా లస్కర్ బోనాల వేడుకను తలపించేలా బోనాల ప్రదర్శన, పోతురాజుల నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు. ప్రవాసులు సంప్రదాయ వస్త్రాధరణలో భారీ సంఖ్యలో పూజలో పాల్గొన్నారు. ఆడపడుచులు బోనమెత్తారు. దేవాలయ నిర్వాహకులు మాటావారి సహకారంతో మహిళలంతా అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించారు. తెలంగాణ అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. బోనాలను డప్పు చప్పులతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఊరేగింపులో చిన్న పెద్ద అంతా అమ్మవారి పాటలకు నృత్యాలు చేస్తూ మైమరిచిపోయారు. ఈ వేడుకలో పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మాట అధ్యక్షులు శ్రీనివాస్ గణగోని అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో రెండోసారి బోనాల జాతరను నిర్వహించడం, వందల సంఖ్యలో మహిళలు పాల్గొనడం చాలా ఆనందం కలిగించిందన్నారు. ఈ వేడుకల్లో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మొట్టమొదటిగా మన మీడియా ప్రేక్షకులందరికీ కూడా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపు నుంచి మా నమస్కారాలు. ఈరోజు న్యూజెర్సీ ఎడిసన్లో సాయిదత్త పీఠంలో బోనాల జాతర చేశామండి. మాట అలాగే ఎస్డిపి సాయిదత్త పీఠం ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి మనం ఈ సమన్వయంలో విజయవంతమైన ఒక కార్యక్రమాన్ని మనం ముందుకు సాగించాం. ఈరోజు ఈ బోనాల జాతరలో సాంప్రదాయబద్ధంగా పోతురాజులు బోనాలు, 50 బోనాలు, డప్పులు, సన్నాయి మేళము, ఘటాలు, ప్రభలు అన్నీ ఏవైతే మనకు బోనాలు సికింద్రాబాద్ బోనాలు ఎలా చేస్తారో దానికి మించి మనం ఈ బోనాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు లోకల్లో డప్పులు కొట్టిన వాళ్ళు, అలాగే పోతరాజులు మన మాట అసోసియేషన్ తరపు నుంచి పోతరాజులు ఇద్దరు కూడా వాళ్ళే ఈ మేకప్ వేసుకొని ముందుకు వచ్చారు. ఇలాంటి స్వచ్ఛంద సేవకులు అలాగే మాట కార్యకర్తలు ఉన్నంత కాలము మనం మాట ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. 400కి పైగా ఈరోజు మన ఆడపడుచులు వచ్చి 50 బోనాలతోటి ఎంచక్క వాళ్ళు 5 రకాలైన బోనం అంటే అన్నం సమర్పించడం అమ్మవారికి 5 రకాలైన ప్రసాదాలు తయారు చేసుకొచ్చి ఈరోజు సమర్పించారండి. ఇక్కడ మొట్టమొదటిగా బోనాలు తీసుకెళ్లి ఊరేగింపు చేసి వచ్చిన తర్వాత మనము సాయిదత్త పీఠం లోపల అమ్మవారి దగ్గర పూజ అయిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చి ఎంచక్క అందరూ ఆడపడుచులు అలాగే మాట కార్యకర్తలందరూ కూడా పాటలు పెట్టుకొని నృత్యాలు చేసి సాంప్రదాయబద్ధంగా మనం డప్పులతోటి అన్నిటితోటి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తామని మాట తరఫు నుంచి మాటిచ్చి, ఇంకా మీరు ఇట్లాంటి కార్యక్రమాల గురించి తెలియాలంటే మీకు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వెబ్సైట్కి వెళ్ళండి. mata-us.orgలోకి వెళ్ళి అక్కడ ఈవెంట్స్ అని కొడుతుంది. ఇక్కడ ఈరోజు శ్రీనివాస్ గణగోని గారు మన ప్రెసిడెంట్, అలాగే ప్రవీణ్ గూడూరు గారు సెక్రటరీ, నేను కిరణ్ దుద్దాగి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అలాగే ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గుడాల గారు, మన ఆర్వీపీలు వెంకీ మస్తి, అలాగే శ్రీధర్ గుడాల గారు, కళ్యాణి గారు, పూర్ణ గారు, మల్లిక్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనము విజయవంతం చేశాము. న్యూయార్క్ నుంచి కృష్ణ గంధం గారు వచ్చి అసలు హడావిడి ఆమెదే ఉంది మొత్తము. ఆమెకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఆమె తెలుసు కాబట్టి అలా చేశాము. అంతేకాకుండా శిరీష గుండపనేని గారు, అలాగే బాబుజీ గారు, ఇంకా పేరున మంజుల గారు, అలాగే అందరూ మాట ఆడపడుచులందరూ కూడా వచ్చి ఆ బోనాలు తయారు చేసి సొంతంగా మనకి ఇక్కడ పెట్టారండి. సో ఇది రెండోసారి మనము ఈ బోనాల జాతర చేసాము. వచ్చే సంవత్సరం ఇంకా పెద్దగా 100కు పైగా బోనాలతోటి 21 డప్పులతోటి ఇంకా ఎక్కువగా మన పోతరాజులను తీసుకొచ్చి మేము ఈ కార్యక్రమాలు ఇంకా మీకు అందిస్తాము. రండి, మాటాలో చేరండి, సభ్యులు కండి. మాటాలో జగదేక కుటుంబంలో మీరు అందరూ కూడా కలవండి. ధన్యవాదాలు. కిరణ్ దుద్దాగి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట. మీడియా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. మాటా తరఫు నుంచి అందరికీ స్వాగతం. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇవాళ చాలా ఘనంగా బోనాలు జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా అన్ని బోనాలు తయారు చేసి 50 పైన బోనాలుగా తయారు చేసి అన్నం ప్రసాదాలు అన్నీ వండి బోనాలు పెట్టి పోతరాజులతో డప్పులతో ఘనంగా ఊరేగించి అమ్మవారిని ఊరేగించి నైవేద్యాలు ఎక్కించి రఘు శంకర్ మంచి గారి గుడిలో
ఎస్డిపి, సాయి దత్తపీఠం, మరి మాట కలిసి ఈ బోనాలు చాలా ఘనంగా జరుపుకున్నారు. థ్యాంక్ యూ. కృష్ణశ్రీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, మాట. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ కుమార్. న్యూయార్క్ నుంచి వచ్చాను. పోతరాజుగా ఇక్కడికి పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మాకు పిలిచి ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి దత్తపీఠం మరియు మాట కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఇక్కడ ఎంతోమంది ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొని ఈ బోనాల జాతరని శుభప్రదం కావించారండి. అందుకు మీకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగిరి ఫ్రమ్ న్యూ జెర్సీ. మాట మన అమెరికన్ తెలుగు అసోసియేషన్లో కోర్ కమిటీ మెంబర్. సాయి దత్త పీఠం వారు, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట వారు ఇద్దరు కలిసి చేసిన బోనాలు ఈరోజు చాలా ఘనంగా బోనాలు జరుపుకున్నాము. 40కి పైగా బోనాలు చేశారు మన అందరి ఆడపడుచులు అందరికీ చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతో మన పిల్లలకు ఆ సాంప్రదాయం రావాలి, మన ఇండియన్ కల్చర్ ఇక్కడ కంటిన్యూ కావాలి అంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు దీన్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఫ్యూచర్లో ఇది ఇలాగే పెరగాలి, అలాగే పోతరాజులు కూడా ఇలాగే పెరగాలి. ఎందుకంటే ఈ మధ్యలో నేను ఒక ప్రైవేట్ సాంగ్లో చూశాను, ఏమని అంటే అమెరికాలో పోతరాజులు లేరు అని చెప్పారు. సో అమెరికాలో కూడా పోతరాజులు ఉన్నారు, మన తెలుగు సాంప్రదాయం కంటిన్యూ అవుతుంది. ఇది మేము రెండోసారి. అలాగే అశోక్ గారు 7-8 years నుంచి చేస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. శ్రీనివాస్ గన్గోని గారు అండ్ కిరణ్ దుద్దాది గారు అండ్ మాటా సంస్థ. థ్యాంక్ యూ అండి. అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి. నా పేరు శ్రీధర్ గుడాల, నేను ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాట. సో నేను పెన్సిల్వేనియాలో ఉంటాను. పెన్సిల్వేనియా ఇది ఈరోజు కార్యక్రమం 2వ సంవత్సరం. మాట అండ్ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది. 2వ సంవత్సరం కూడా మాకు దీనిలో పాల్గొనే అవకాశం దొరికింది అమ్మవారి ఆశీర్వాదంతో. సో ముఖ్యంగా ఈరోజు పోతరాజులు, తర్వాత బోనాలు, ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాలు చాలా ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. అమ్మవారి దయ అందరిపైన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, తర్వాత సంతోషాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని, అందరూ ఎవరైతే ఇండియాలో ఉండి మనము మిస్ అవుతున్న ఫీలింగ్ లేకుండా ఈరోజు చాలా ఘనంగా జరుపుకునే అవకాశం అమ్మవారు మనకు ఆశీర్వదించారు. కాబట్టి అమ్మవారు ఆశీర్వాదంతో నెక్స్ట్ సంవత్సరం మరింత ఘనంగా చేయాలని మాట న్యూజెర్సీలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో, అట్లాంటా, తర్వాత డాలస్, ఫిలడెల్ఫియాలో కూడా మా బోనాలు సంబరాలు జాతర జరుగుతూ ఉంది. నెక్స్ట్ సాటర్డే ఫిలడెల్ఫియాలో జరుగుతూ ఉంది. మీరందరూ తప్పకుండా రావాలని, ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమంలో అమ్మవారి ఆశీర్వాదంలో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.